గుంటూరు మన సూపర్ స్టార్ కృష్ణ గారిని స్మరించుకుంటూ అలాగే బుర్రిపాలాన్ని మొత్తం ఇక్కడికి తీసుకొని వస్తూ మన సూపర్ స్టార్ మహేష్ గారి స్పైసీ కట్అవుట్ ఎంటర్టైన్మెంట్ కి రెడీగా ఉంది. మజా వచ్చిందా? ఈరోజు గుంటూరులో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. బాగా ఎంజాయ్ చేస్తున్నారా? సో ఈరోజు మనకి హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పైన మమత గారి సమర్పణలో రాధాకృష్ణ గారు నిర్మాతగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో మన మ్యూజిక్ డైరెక్టర్ ద ఫెంటాస్టిక్ ఫెంటాబ్యులస్ తమన్ గారి మ్యూజిక్తో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అలాగే శ్రీలీల అండ్ మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా మన ముందుకు రాబోతున్నటువంటి గుంటూరు కారం ఆన్ January 12th మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేసినటువంటి అశేషమైన మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరికీ గుంటూరులో జరుగుతున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి అశేషమైనటువంటి ఫ్యాన్స్ సమక్షంలో స్వాగతం, సుస్వాగతం. మా మాటల మాంత్రికుడు మన మనసు లోతుల్లోకి మాటలు చొచ్చుకుపోయి దిగి స్థిరంగా స్థానాన్ని సంపాదించుకున్నాయంటే అవి మా త్రివిక్రమ్ గారి మాటలే. ఈ కాంబినేషన్ కోసం 1000 కళ్ళతో కాదు 1,00,000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ. ఫ్రమ్ ఆల్ ద మహేష్ బాబు గారి ఫ్యాన్స్, వెరీ వెరీ బిగ్ హై టు మహేష్ బాబు గారు. ఓకే, సో ఇందాకే మన శివమణి గారు రెడీగా ఉన్నారు, సింగర్స్ కూడా రెడీ. అండ్ మనం చూసాము ఒక చిన్న మ్యాషప్ వీడియో అబౌట్ దట్ ఫెంటాస్టిక్ ఫెంటాబ్యులస్ మ్యూజిక్ డైరెక్టర్. అంటే ఏదైనా సరే ఎంతవరకైనా సరే తెగించి ఆడియన్స్ థియేటర్లో కూర్చొని ఈల కొట్టాల్సిందే అని అహర్నిశలు శ్రమించే ద వన్ అండ్ ఓన్లీ తమన్ గారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. గుడ్ ఈవినింగ్ గుంటూరు. ఏంటి అసలు మాస్ అన్నారు, ఏం కనబట్టలేదు. ఒకసారి మన సూపర్ స్టార్ గారిని వెల్కమ్ చేద్దామా? మ్యూజికల్గా చేద్దామా? లేదు మ్యూజికల్గా చేద్దామా? నాకోసం పాడాలి మరి. 1 2 3 4. అసలు ఇంకా బాగా పాడాలి. 1 2 3 4. ఓకే, ఇక్కడ ఈ సాంగ్ ఒరిజినల్గా పాడిన మన సింగర్ వచ్చారు. సో లెట్స్ వెల్కమ్ సంజిత్ హెగ్డే. సంజిత్, కమ్ బ్యాక్. Yes, sir. Thanks for singing Dhamma Sala, brother. Thank you so much for. And let's sing some lines for them. Hey, konchi. Check.
ఓకే నాతో మీరు పాడడానికి రెడీ 1 2 3 4 నా మనసే నా కిటికీ పోతే మూసేస్తా. సంజయ్ 1 2 3 4 నా మనసే నా కిటికీ నచ్చకపోతే మూసేస్తా. పాడాలి కదా 1 2 3 4 నా మనసే నా కిటికీ ఆ రేపటి గాయాన్ని ఆ తలరాతే చేస్తా దివాలి. నా నవ్వుల కోటను నేనే ఎందుకు ఎందుకు దమ్ మసాలా ఎర్ర కారం నిమ్మ సోడా బుద్ధి పారే వినపల్లె 1 2 3 4 దమ్ మసాలా ఎర్ర కారం నిమ్మ సోడా బుద్ధి పారే ఫుల్ సాంగ్ పాడేద్దామా అండ్ సరస్వతి పుత్రుడు శ్రీ రామజోగి శాస్త్రి గారిని సాధారణంగా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. ఈరోజు చాలా ఎక్కువసేపు మనం స్టేజ్ మీద మహేష్ బాబు గారిని చూద్దాము, వారి మాటలు విందాము. సో గబ 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 కొట్టి మాటలు వినడానికి మేము రెడీ, మీరు కూడా రెడీ చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ గుంటూరు. మా ఊరు గుంటూరులో ఇలాంటి ఫంక్షన్ జరగడం చాలా గొప్ప విషయం, చాలా సంతోషంగా ఉంది నాకు వ్యక్తిగతంగా. ఈ ఫంక్షన్ ఇలా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మా చిన్నబాబు గారికి, త్రివిక్రమ్ గారికి, మహేష్ బాబు గారికి ధన్యవాదాలు మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా. ఏం చెప్పాలి, రమణ గారి దెబ్బ ఈ పండగకి అబ్బా అనిపించబోతోంది. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఇంకా ఇంకా ఉత్సాహంగా మాట్లాడాలనిపిస్తుంది. ఒకే ఒక మాట చెప్తాను, ఈ సినిమాలో ఉన్నటువంటి అంటే ముఖ్యంగా మాటల మాంత్రికుడు, దర్శక తాంత్రికుడు త్రివిక్రమ్ గారి సినిమాలంటే ప్రజల్లో ఒక అంచనా ఉంటుంది. అలవై కుటుంబం తర్వాత, అరవింద సమేత తర్వాత ఆ అంచనా మరింతగా పెరిగింది. మహేష్ గారి కాంబినేషన్లో మరి కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక సినిమా వస్తుందంటే ఇంకా ఇంకా భారీగా అంచనా ఉంది. నేను వ్యక్తిగతంగా ఈ సినిమా కోసం ఒక బిట్ సాంగ్ రాయడం కోసం ఇంటర్వెల్ సినిమా చూశాను. చెప్పొచ్చో లేదో తెలియదు. మహేష్ గారు కంటతడి పెట్టించేలా పర్ఫార్మెన్స్ ఉంటుంది, గుచ్చుకునేలా మాటలు ఉంటాయి. సినిమా థీమ్కి సంబంధించిన ఒకటి బలమైన సన్నివేశం ఆ ఇంటర్వెల్కి ముందుగా వస్తుంది. కంటతడి పెట్టాను, టక్కున వెంటనే మహేష్ గారిని, త్రివిక్రమ్ గారిని చూడాలనిపించి సెట్కి వెళ్ళాను. అది నా పర్సనల్ అనుభూతి, అది మాతో పంచుకోవాలనిపిస్తుంది. ఈ మాట నేను తమన్తో అంటే ఇంటర్వెల్స్ నేను చూశారు, క్లైమాక్స్లో ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందన్నారు. సో ఈ సినిమా ఒక భూమిబద్దల వాతావరణంతో ఈ సంక్రాంతి పండుగ రాబోతోంది. తప్పకుండా మన అంచనాలు మించి ఉంటుంది ఈ సినిమా. త్రివిక్రమ్ గారు అంటే కథనం ఉంటుంది. మహేష్ గారు చాలా రోజుల తర్వాత ఒక మంచి మాస్గా చేసినటువంటి ఒక క్యారెక్టరేషను. మీకు ఆ కుర్చీ మడత పెట్టి పాట చూసి తెలుస్తుంది ఆయన ఏ రకంగా ఉద్యమించి సినిమా కోసం మిమ్మల్ని అలరించడం కోసం ఆయన ఎంత ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టారో, ఎంత ఉద్యుక్తులై ఉన్నారో, ఎంతగా డిటర్మిన్డ్గా చేశారో మీకు తెలుస్తుంది. ఈ సినిమాలో 4 పాటలు రాశాను. ఇప్పుడు మనం విన్న పాట ఓ బేబీ, తర్వాత ఇంకా రిలీజ్ కానీ ఒక పాట ఉంటుంది, అది ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ రకంగా ఒక ఫుల్ ఆల్బమ్ నాతో రాయించినందుకు దర్శకులకి, త్రివిక్రమ్ గారికి, మహేష్ గారికి, మా తమనికి కృతజ్ఞతలు చెప్తూ సభాముఖంగా ఎక్కువ టైం తీసుకోకుండా మీ అందరితో పాటు 12వ తారీఖు పండుగ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తాను. ఫస్ట్ డే ఫస్ట్ షో మీ అందరితో పాటు సినిమా చూస్తాను. మరొకసారి మన గుంటూరు ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. గుడ్ నైట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైనటువంటి సాహిత్యభరితమైనటువంటి
మాకు అందించినటువంటి సరస్వతి పుత్రులు శ్రీ రామజోగి శాస్త్రి గారు, ఇంకా బోలెడని పాటలు. అంటే ఒక రామజోగి శాస్త్రి గారు, త్రివిక్రమ్ గారు కేవలం సినిమా కోసమే కాకుండా వాళ్ళు చేసేటువంటి మాటలు పాటల వల్ల చాలా మనం కూడా మన తెలుగు చాలా ఇంప్రూవ్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటివి ఇంకా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందాక నుంచి స్టేజ్ మీద ద వన్ అండ్ ఓన్లీ గ్లామరస్ గర్ల్ సుమా మాత్రమే ఉంది. మీనాక్షిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఐ వాంట్ సమ్ కాంపిటీషన్. మీనాక్షిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హిట్ సినిమాతో మంచి హిట్ కొట్టినటువంటి ఈ హీరోయిన్ మనకి గుంటూరు కారంలో అది ఘాటుగా కనిపించబోతుందా, స్వీట్గా కనిపించబోతుందా, జనవరి 12వ తారీఖున తెలుసుకుందాము. గుంటూరు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఎలా ఉన్నారు? ఫస్ట్లీ త్రివిక్రమ్ గారికి చాలా చాలా థ్యాంక్స్. It has always been a dream to work with you, and I have learned so much from you on this project. Now I understand why the audiences call you Guruji. It's proved. To Vamsi Garik and Chinna Babu Gariki, thank you so much for making me a part of this prestigious banner. I am truly grateful for the opportunity. And coming to the dancing star, Sri Leela, you bring so much of energy on set every time, and it has truly been a pleasure working with you. And I think ippudu kasepu telugulo maatladtanu. Oka phone call vachi, you've been cast opposite Mahesh Babu gariki. Ala I mean everaina ela feel avtaru? Obviously kasepu shock lo unnanu. And Trivikram sir oka very trending dialogue undi. రెండు చేతులు పాకెట్లో పెట్టుకుని ఐ కెప్ట్ వాకింగ్ అండ్ ఎటు వెళ్తున్నానో నాకు తెలీదు. దట్ ఈస్ లిటరలీ మై రియాక్షన్. బట్ ఫస్ట్ డే ఆఫ్ సెట్, కమింగ్ ఆన్ సెట్ ఆఫ్ గుంటూరు కారం, మై ఫస్ట్ ఎవర్ scene was with Mahesh Babu sir, and I was very nervous, but he made sure that I was comfortable. I took my time. Sir, Mahesh sir is one of the most talented actors in our country, and on top of that, he's actually a true gentleman. So thank you so much, sir. It is truly an honor to work with you. I am truly grateful for this. Thank you. And I know that it has been a while. To all superstar fans, finally the time has come. January 12th, మీ అందరి మహేష్ సార్కి మాసియస్ ఫిల్మ్ వచ్చింది. సో థియేటర్స్లో కలుద్దాం డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శివమణి గారు మీకు ఆర్ఆర్ కూడా ఇచ్చారు. హీ గేవ్ యు ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. మీనాక్షి అండ్ లుకింగ్ ఫర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో. అప్పుడప్పుడు కొంతమంది అక్కడ ఉండేటువంటి కేబుల్స్ మీద కాలేయటంతో నా గొంతును ఎవరో నొక్కేస్తున్నారు. దయచేసి మీరందరూ నేను సేఫ్గా ఇంటికి వెళ్ళాలని మనందరం కోరుకుంటూ ఉన్నాము. అండ్ ఎస్, దయచేసి ఆ స్తంభాల మీద అలాగే ఆ చెట్ల మీద ఎక్కినటువంటి వాళ్ళు ఇంట్లో మీ అమ్మా నాన్న చూస్తున్నారు, అర్థమవుతుందా? దిగు. జాగ్రత్తగా కాపాడుకున్న ప్రాణాలయ్యా అవి, ప్లీజ్. ఓకే, సో ఇప్పుడు మనకి ఈరోజు స్పెషల్ గెస్ట్గా విచ్చేసినటువంటి వెరీ మనందరికీ చాలా ఆప్తులు, చాలా ఇష్టలు, చాలా ఇష్టమైనటువంటి ప్రొడ్యూసరు. రీసెంట్ టైమ్స్లో దిల్ రాజు గారి మాట మనందరం వింటూనే ఉన్నాము. అండ్ దిల్ రాజు గారు నిన్న మాట్లాడినటువంటి మాటకి కూడా బోలెడంత స్పందన వచ్చింది. సో దిల్ రాజు గారిని సాధారణంగా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ద గేమ్ చేంజర్ దిల్ రాజు గారు, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. దిల్ రాజు గారికి ఇప్పుడు ఒక ట్యాగ్ లైన్ ఉంది. దిల్ రాజు గారు అంటున్నారు, తాట తీస్తా ద మిర్చి. హలో గుంటూరు. సో సుమా గారి మీద గుంటూరు మిర్చి ఎందుకు వేసాను తెలుసా? సో ఒక సినిమా ఫంక్షన్ ఏదైనా సక్సెస్ఫుల్గా జరగాలి అంటే మా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఏకైక దిక్కు ఈ సుమా గారు. థ్యాంక్ యూ, అందుకు థ్యాంక్ యూ. సో అందరికి నమస్కారం. మామూలుగా లేదు గుంటూరు వైబ్స్. ఆల్రెడీ సంక్రాంతికి సినిమా రిలీజ్ అయిన వైబ్స్ కనిపిస్తున్నాయి. సో ముందు మా మిత్రుడు, మా ప్రొడ్యూసర్ చిన్నబాబు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్.
అంటే మేము చాలా సంవత్సరాల నుంచి సినిమా ఫీల్డ్లో ఉంటూ సినిమాలు తీస్తూ జర్నీ చేస్తుంటే మా ఫ్రెండ్షిప్ కాస్త నాలాగే చిన్నబాబు గారు ప్రతి సినిమాని ఇంట్రెస్ట్గా ఎప్పటికప్పుడు ఫాలో చేస్తూ సక్సెస్లు తీస్తున్నారు. చిన్న సినిమా మొన్నే మేడన్ తీశారు. అండ్ వంశీ చిన్నబాబు గారికి తోడుగా ఉంటూ సితారా ఎంటర్టైన్మెంట్స్ కానీ చిన్నబాబు గారు బ్యానర్లో వస్తున్న ఈ సినిమాలు సూపర్ హిట్ అవ్వడానికి కారణమైన చిన్నబాబు గారికి, వంశీకి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రొడ్యూసర్స్గా సక్సెస్ సాధించడం అంత ఈజీ కాదు, చాలా కష్టాలు ఉంటాయి. కానీ వారి ఇద్దరి జర్నీ అద్భుతంగా ఉంది. వారికి తోడు మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారు. వాళ్ళకి అన్ని సినిమాలకి వెనుకాల ఉండి ఆ బ్యానర్ని సక్సెస్ఫుల్గా నడిపిస్తున్న త్రివిక్రమ్ గారు కూడా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే అన్ని సినిమాల్లో ఆ సక్సెస్ను మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు మీ అందరికీ నేను థ్యాంక్ యూ చెప్పాలి. సో గుంటూరు కారం అనగానే ఫస్ట్ ఈరోజు మన రెడ్ తమన్. సో తమన్ ఆల్రెడీ 3 పాటలు రిలీజ్ అయ్యి మొన్నే కుడిచి మడత పెట్టేసి అప్పుడేమైంది, రేపు సినిమాలో చూస్తారు ఆ పాట, అప్పుడే ఇంకా కాలే. ఒక మాస్ పాటతో రేపు మహేష్ గారు శ్రీలీల గారు చేసే డ్యాన్సులకి స్క్రీన్స్ చినిగిపోతాయి. థ్యాంక్ యూ తమన్, ఇట్స్ ఎ వెరీ గుడ్ సాంగ్సే కాదు, మొన్నే సండే రోజు త్రివిక్రమ్ గారు మిక్సింగ్ థియేటర్లో కొన్ని సీన్స్ చూపించారు. ఆ సీన్స్కి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మామూలుగా ఇవ్వలేదు. రేపు మీరు థియేటర్లో రాసి పెట్టుకోండి, పేపర్లు ఎక్కువ పెట్టుకోండి. ఆ సీన్స్కి మీకు పేపర్లు సరిపోవు. థ్యాంక్ యూ తమన్, సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ ఇద్దరు ముద్దుగుమ్మలు శ్రీలీల ఎనర్జీ అయితే మీ అందరికీ తెలిసిందే. నేను చూసిన దాంట్లో ఒక సీన్లో శ్రీలీల చేసిన డ్యాన్స్ చూసి నేను మామూలుగా లేదు. అంటే నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెంచేయాలనుకోవట్లేదు, కానీ నాకు చూసినవన్నీ గుర్తుకొచ్చేస్తున్నాయి. శ్రీలీల అండ్ మీనాక్షి ఈజ్ అ సూపర్. ఆ క్రౌడ్గా సో త్రివిక్రమ్ గారు ఏదో మాయ చేస్తాడు ప్రతి సినిమాలో, ఏదో మాయ చేసి ప్రతి సినిమాని ఆ హీరో క్యారెక్టర్ కానీ అది పట్టుకొని మనల్ని నవ్విస్తాడు, ఏడిపిస్తాడు. యాక్షన్స్ అద్భుతంగా ఉంటాయి. మీరు దేనికి అరుస్తున్నారో నాకు తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నా. అంటే త్రివిక్రమ్ గారు ఎన్నో అద్భుతమైన సినిమాలు తీస్తూనే ఉన్నారు. ఈ సినిమా విషయంలో మహేష్ బాబు గారు ఈ సినిమాలో కలెక్షన్లతో తాట తీస్తాడు. అంటే త్రివిక్రమ్ గారు హీరో గారి క్యారెక్టర్ రాసిన విధానం మీరు నిన్న ట్రైలర్లో చూశారు. నేను చూసిన ఎపిసోడ్స్లో ఆ ట్రైలర్లో మీరు చూసింది నేను చూసింది కానీ నాకు గుర్తుకొచ్చిన సినిమాలు తెలుసా? ఒక పోకిరిలో మామూలు క్యారెక్టరేషన్ ఉండదు. అలాగే ఒక దూకుడు మామూలు క్యారెక్టరేషన్ కాదు అది. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఆ ఎపిసోడ్ ఆ క్యారెక్టర్ చూస్తుంటే రేపు ఈ సంక్రాంతికి త్రివిక్రమ్ గారు మనకు వదులుతున్న గుంటూరు కారమే మన మహేష్ బాబు. బీ రెడీ. ఈ సంక్రాంతికి ఎంత పెద్ద పండగ అంటే మహేష్ గారి అభిమానులకి సినిమానే కాదు, మహేష్ బాబు గారు ఈ మధ్య లాస్ట్ 3-4 ఫిలిమ్స్ నుంచి ప్రతి సినిమాలో ఒక సాంగ్కి డ్యాన్స్ ఇరగదీస్తున్నాడు. అది మీకోసం. ఈ సినిమాలో ఆ కుర్చీ పాట మీరు ప్రిపేర్ అయి ఉండండి. ఆ పాట ఎప్పుడు వస్తుందా మీరు సినిమా చూసేటప్పుడు. సో ఈ 12వ తారీఖు
గుంటూరు కారం ఓన్లీ గుంటూరుకు మట్టుకే కాదు, తెలుగు ప్రేక్షకులు ఎక్కడ ఉన్నా ఈ గుంటూరు కారంతో ఆ ఆనందాలు, అంటే ఈ మిర్చి మామూలు మిర్చి కాదు కదా, అలాంటి ఆనందాలు మనకు అందుతాయి. ఒక బ్లాక్ బాస్టర్ సినిమా ఈ సంక్రాంతికి రాబోతుంది. బీ రెడీ. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు. మీ విషెస్ ఎప్పుడు ఇలాగే ఫిలిం ఇండస్ట్రీకి, అలాగే ఫిలిం ఇండస్ట్రీ వెల్ విషెస్కి ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ ఈరోజు ఈ కార్యక్రమం ఇంత సజావుగా జరగడానికి కారకులైనటువంటి ఎస్పీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, పోలీస్ యాజమాన్యం వారందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఉన్నాము. నిజంగా చెప్తున్నాం, మీరు లేకుండా ఉంటే ఈరోజు ఈ కార్యక్రమం ఇంత సజావుగా జరిగి ఉండేది కాదు. అందరి ఎంటర్టైన్మెంట్ కోసం, వీళ్ళందరూ ఎంటర్టైన్మెంట్ కోసం మేమందరం వస్తే మీరందరూ మీ డ్యూటీని చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఈరోజు ఈవెంట్లో ఇక్కడ ఉండేటువంటి కుర్చీలే కాకుండా వెనకాల కూడా కుర్చీలు చాలా వేద్దామని అనుకున్నారు త్రివిక్రమ్ గారు, కానీ కుర్చీలు అన్నీ ఫోల్డ్ చేసి తమన్ గారు తీసుకున్నారు. అందుకని వీ డోంట్ హ్యావ్ ద చైర్స్ హ్యావ్ ఆల్ బీన్ ఫోల్డెడ్ బై తమన్ గారు. సో ఆ ఫోల్డెడ్ చైర్స్ గురించిన సాంగ్ని ప్రజెంట్ చేయవలసిందిగా తమన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. తమన్ గారు, ఓవర్ టు యూ ప్లీజ్. పాడదాం ఆ పాటని. సరే, ఆ పాట పాడాలంటే ఒక అమ్మాయి స్టేజ్కి రావాలి. మీరు అరుస్తే వస్తుంది అమ్మాయి. ఎవరు? మీరు కరెక్ట్గా అరవండి. అమ్మాయి స్టేజ్కి వచ్చి మాతో డాన్స్ ఆడుతుంది. ఎవరు పిలిచేదా? శ్రే కమ్. శ్రీలీల, come to the stage. హలో, ఫస్ట్ మాట్లాడాలా, డాన్స్ ఆడాలా? అందరికీ నమస్కారం. సో ఇప్పుడు మీరు చూసింది నన్ను ఫిక్స్ చేయడం అన్నమాట. ఓకే, సో డాన్స్ తర్వాత చేద్దామండి. ఫస్ట్ మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ఈ రెస్పాన్స్, ఈ ఎనర్జీ నాకు ఇప్పుడు అర్థమైందండి. మీరు హీరో గారిని ఎందుకు గుంటూరు వస్తే గుర్తెట్టుకోమన్నారని. గుర్తెట్టుకున్నాను, వచ్చాను. మీ అందరు గుర్తుండిపోతుంది ఇప్పుడు. సో లేదు, థ్యాంక్ యూ సో మచ్. స్టార్టింగ్ విత్ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి. ఎన్ని పుస్తకాలు చదివితేనో, ఎన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటేనో ఆ నాలెడ్జ్ని అంతా అలా మీరు దారబోస్తారు ఒక మొక్కలో, ఒక మాటలో, ఒక పాటలో. అండ్ అదే మాకు దట్ మీన్స్ సో మచ్ టు అస్. అండ్ రాఘవేంద్రరావు గారి తర్వాత మళ్ళీ ఒక రీలాంచ్ లాగా అయిపోయిందండి నాకు ఈ సినిమా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్ము, మీ క్యారెక్టర్ నా చేతిలో పెట్టినందుకు. కొంచెం మా టార్చర్ని సెట్లో భరించినందుకు అండ్ ఎప్పుడు గైడ్ చేయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మహేష్ బాబు గారు, సార్ మిమ్మల్ని మీరు చాలా ఇంటిమిడేటింగ్ ఉంటారు సార్. ఇలా చూస్తుంటే అందుకే మీకు తెలుస్తుంది. చాలాసార్లు నేనే డైలాగ్స్ కూడా మర్చిపోయాను. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో పేషెంట్ సార్. కానీ నిజంగా సార్, ఐ వుడ్ లైక్ టు టెల్ యూ టుడే దట్ నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ డే ఆఫ్ షూట్ తర్వాత మీతో వెన్ ఐ వెంట్ బ్యాక్ హోమ్, నన్ను ఇంట్లో వాళ్ళు అడిగారు ఎలా ఉంటారు ఏంటి అని. మామూలుగా ఎలా అయితే అదే ఆస్క్ ఎవ్రీవన్. నా మనసు నుంచి ఒకే మాట వచ్చింది సార్, ఒక బంగారపు విగ్రహానికి ప్రాణం పోస్తే ఎలా ఉంటుందో అలా. అంటే
బయట నుంచే కాదు కానీ ఆయన మనసు కూడా అంతే అన్నాను సార్. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ యూ అండ్ యువర్ ఎగ్జిస్టెన్స్ ఇస్ ప్రాబ్లీ ద బెస్ట్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. నాకు ఇప్పుడు కొంచెం రాంగ్ ప్లేస్మెంట్ అనిపిస్తుంది సార్. నేను కూడా అక్కడ ఎక్కడో క్రౌడ్లో ఉండాల్సిన దాన్ని, కానీ దేవుడు ఏదో వాళ్ళ మనసులో ఉన్నవన్నీ నేను చెప్పాలని నన్ను ఇక్కడ నుంచోబెట్టున్నాను అనుకుంటా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. వీ ఆల్ లవ్ యూ. అండ్ ఆ డిఓపి గారు మనోజ్ గారు, ఆయన అయితే హీ స్పాయిల్ టు ఆల్ ఆఫ్ అస్ అండి. ఎందుకంటే 3-4 కెమెరాలు తెచ్చి మామూలుగా ఒక 2 days ఆఫ్ షూట్ ఉంటుంది అంటారు ఒక సీన్కి, ఆయన హాఫ్ డేలో తీసేస్తారు. నేను నెక్స్ట్ డే అంతా తిట్టుకుంటూ ఉంటాను ఆయనకి, నా షూటింగ్ రోజు ఒక డే మొత్తం పోయిందని. బట్ థ్యాంక్ యూ మనోజ్ గారు అండ్ అవర్ ఎంటైర్ టీమ్. ఇంకా మా అమ్మ ఈశ్వరి గారు, ఫస్ట్ డే ఆఫ్ షూట్ ఏరా కోడిగుడు పులిసేటనా. దిస్ వాజ్ ద ఫస్ట్ డైలాగ్, మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ గుంటూరు కారం. సో అంత నాటుగా ఉంటుంది. అండ్ కమింగ్ టు ఆల్ ఆఫ్ యూ, నిజంగా మిమ్మల్ని చూస్తుంటే ఐ ఫీల్ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎందుకంటే ఎప్పుడు నా ఫస్ట్ అడుగు నుంచి మీరు నాతో ఉన్నారు. సో మీకోసం ఈ గుంటూరు కారం, ఈ కారంలో కొంచెం తీపి తెస్తూ నేను మీ అమ్ము మీకోసం థియేటర్లో ఎదురు చూస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీనాక్షి, I was just telling you inside that minimalistic is what I have to learn from you. You are so sweet, so nice. You're like an elder sister to me. Thank you so much. My producers అయితే they're more family. షార్ట్ అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూస్తూ ఉంటాను. చిన్నబాబు గారు, వంశీ గారు అండ్ ది ఎంటైర్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. యా, ఒకసారి పాడదాం వాళ్ళ కోసం. ఒకసారి కూ 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 పాడతావా? కూ 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 బాగా పాడావు కదా, ఒకసారి పాడదాం. 1 2 3 4 పాడవా ప్లీజ్? పాడో. 1 2 3 4. మీరు పాడతారండి. మీ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. 1 2 3 4. మీరు పాడాలి సార్. మీరు మర్చిపోతుంది ఏంటంటే నేను జస్ట్ మౌత్ సింక్ చేశాను సార్, జస్ట్ లిప్ సింక్ చేశాను. ఒకసారి పాడచ్చు, ఒకసారి పాడచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఆలస్యం చేయకుండా స్టేజ్ మీద మొత్తం ఒక్కసారి ఖాళీ చేస్తే ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ఫ్యాన్స్ అందరికీ కనుల పండుగగా ఇంకెవ్వరూ స్టేజ్ మీద లేకుండా పిలిచేద్దామా? మనందరికీ ఇష్టమైనటువంటి జై బాబు మహేష్ బాబు గారికి స్వాగతం పలుకుతున్నాము. ఆన్ స్టేజ్ ప్లీజ్. మరొకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గురుజీ, త్రివిక్రమ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు గుంటూరు రావడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఈ సినిమా పేరు గుంటూరు కారం. రమణగాడు మీవాడు, మనందరి వాడు. సో అందుకని మీ అందరి మధ్యలోని ఫంక్షన్ చేయాలని ఆయన ఇక్కడికి చాలా షూటింగ్లో విపరీతంగా అలసిపోయిన తర్వాత కూడా వాంటెడ్గా గుంటూరు ప్రజలను కలవటానికి వచ్చారు. సో అందుకని మీరు కొంచెం డిసిప్లిన్ పాటిస్తారని,
పోలీసు వారికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చాలా అలసిపోతున్నారు పోలీసులందరూ. నేను చాలాసేపటి నుంచి చూస్తున్నాను. చాలా త్వరలో ముగించేద్దాం ఈ విషయాన్ని. రెండో విషయం, సూపర్ స్టార్ కృష్ణ గారు తెలుగు సినిమాలో విడదీయలేని ఒక అంతర్భాగం. అలాంటి ఒక గొప్ప మహానటుడు, మహామనిషి. ఆయనతోటి నేను నేరుగా పనిచేయలేకపోయాను, కానీ ఆయన పనిచేసిన సినిమాకి నేను ఒక రైటర్ దగ్గర, పోసాని మురళి గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేశాను ఆయనకి. సో ఆయనతో డైరెక్ట్గా పరిచయం కలిగినటువంటి సందర్భం అదొకటి మాత్రమే. ఆ తర్వాత నేను అతడు కలేజాలు సినిమాలు తీసినప్పుడు ఆయనతో మాట్లాడడం, ఆయనతో గడిపిన ప్రతి క్షణం కూడా నాకు చాలా 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 అపూర్వమైంది, అమూల్యమైంది. సో అంత గొప్ప మనిషికి పుట్టినటువంటి మహేష్ గారు ఇంకెంత అదృష్టవంతులు అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన కొడుకుగా ఆయన్ని ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, ఆయన వెంచర్ చేయలేని సినిమాలు అన్నిటినీ వెంచర్ చేయడానికి, ఎక్కువ అడ్వెంచర్ చేయడానికి రెడీగా ఉండేటువంటి యాక్టర్ అనిపిస్తుంది ఆయన. అండ్ ఒక సినిమాకి 100% పనిచేయాలంటే 200% పనిచేసే హీరో ఎవరైనా ఉన్నారంటే మహేష్ గారు. ఇది చెప్పడంలో మాత్రం తెలుగు ఇండస్ట్రీలో ఎవ్వరు కూడా వెనక్కి తిరిగి చూడరు, ఈ మాట చెప్పడానికి ఎవరు కూడా. అండ్ నేను అతడు పనిచేసినప్పుడు ఎలా ఉన్నారో, కలేజా పనిచేసినప్పుడు ఎలా ఉన్నారో, ఈరోజు కూడా అలాగే ఉన్నారు. అంటే 25 సంవత్సరాలని మీరు అంటున్నారు, కానీ నాకైతే ఒక 2-3 సంవత్సరాలు కానీ క్రితమే ఇంట్రడ్యూస్ అయినటువంటి హీరోలాగానే అనిపిస్తున్నారు. చూడ్డానికి అంత ఎంగగా ఉన్నారు, మనసులోనూ అంత ఎంగగా ఉన్నారు, పర్ఫార్మెన్స్లో కూడా అంత నూతనంగా, అంత యవ్వనంగానే ఉన్నారు. ఆయనకి మరిన్ని వసంతాలు ఉండాలని, ఆయన్ని కృష్ణ గారి తరఫున మీరందరూ ఆయన వెనకాల ఉండాలని, ఆయన ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జనవరి 12వ తారీఖున థియేటర్లో కలుద్దాం. ఈ సంక్రాంతిని చాలా గొప్పగా జరుపుకుందాం, ఆనందంగా జరుపుకుందాం, రమణ గారితో కలిసి జరుపుకుందాం. థ్యాంక్ యూ, నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ త్రివిక్రమ్ గారు. మేమందరం వెయిట్ చేస్తూ ఉన్నాము మీ మాటల్ని ప్రేమించేటువంటి మేము, అండ్ అలాగే మీ కాంబినేషన్ కోసం ఆఫ్టర్ 14 years 14 సంవత్సరాల వనవాసం తర్వాత అన్నట్టుగా త్రివిక్రమ్ గారు అండ్ మహేష్ కాంబినేషన్ చూడబోతున్నాము. అండ్ ఇప్పుడు మహేష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హ్యాపీ సంక్రాంతి. అందరికీ నమస్కారం అమ్మా, అందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది గుంటూరులో ఫంక్షన్ జరుగుతున్నందుకు. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. నిజంగా చాలా ఆనందంగా ఉంది. దీనికి మీరందరూ త్రివిక్రమ్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఇది ఆయన ఐడియానే. మేమందరం ఎక్కడ ఫంక్షన్ చేయాలని డిస్కస్ చేస్తుంటే ఆయన మీ ఊళ్ళో ఫంక్షన్ చేద్దాం సార్ అన్నారు. దానికి నేను సరే సార్ మా ఊళ్ళోనే చేద్దామన్నా. ఇదిగో ఇప్పుడు మన ఊళ్ళోనే ఫంక్షన్ జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. త్రివిక్రమ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నాకు ఫ్రెండ్ కన్నా ఎక్కువ, నా ఫ్యామిలీ మెంబర్ లాగా. నేను ఆయన గురించి బయట ఎప్పుడు మాట్లాడను, మన ఇంట్లో మనుషుల గురించి ఎక్కువ మాట్లాడతాం. బట్ ఈ లాస్ట్ 2 years ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్, స్ట్రెంగ్త్ నేను ఎప్పుడు మర్చిపోలేను. థ్యాంక్ యూ సార్. మీకు థ్యాంక్స్ చెప్పుకోవడం కూడా వింతగానే ఉంది నాకు, ఎందుకంటే మనం ఎప్పుడు ఇలా మాట్లాడుకోం. ఆయన సినిమాల్లో నేను ఎప్పుడు చేసినప్పుడల్లా నా పర్ఫార్మెన్స్లో ఒక మ్యాజిక్ జరుగుద్ది, అది నాకు తెలీదు. అతడు చేసినప్పటి నుంచి మా జర్నీ మొదలైంది. కలేజాలో ఒక మ్యాజిక్ జరిగింది, అదే మ్యాజిక్ ఇప్పుడు గుంటూరు కారంలో జరిగింది. మీరు ఒక కొత్త మహేష్ బాబుని చూడబోతున్నారు, దానికి ఆయనే కారణం. నేను ఎప్పుడు ఇలా చెప్పలేదు సార్, ఇది ఇక్కడి నుంచి వచ్చే మాటలే. వేళ్ల ముందు చెప్పకపోతే ఎప్పుడు చెప్తాను. ఐ లవ్ యూ సార్, జస్ట్ లవ్ యూ. ఇంకా మా ప్రొడ్యూసర్ చిన్నబాబు గారు, ఆయన నాకు ఇది చెప్పలేదు, కానీ నాకు తెలుసు. ఆయన మోస్ట్ ఫేవరెట్ హీరో నేనే. ఆయన మానిటర్స్ చూసినప్పుడు ఆయన మొహంలో ఆనందం,
ఎడిటింగ్ రూమ్లో సీన్స్ చూసినప్పుడు ఆయన మొహంలో ఆనందం నాకు తెలుసు. అది చూసినప్పుడల్లా నాకు చాలా ఆనందం వేస్తుంది. ఒక ప్రొడ్యూసర్ మొహంలో ఆనందం వచ్చినప్పుడు ఆ ఫీలింగే వేరబ్బా. అది థ్యాంక్ యూ సార్. నిజంగా మీరు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పుడు మర్చిపోలేను. నాకు డైరెక్టర్ గారికి తెలుసు. అండ్ ఇట్ వాజ్ రియలీ అమేజింగ్ సార్ వర్కింగ్ విత్ యూ. మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారు. మీతో ఇంకా చాలా గొప్ప సినిమాలు ఇలాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంకా లీలా, కంగారు పడకమ్మా, మర్చిపోట్ల, నీ గురించి మాట్లాడుతున్నా. చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత మన తెలుగు అమ్మాయి ఒక పెద్ద హీరోయిన్ అవటం. షీఈ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెడికేటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ యాక్ట్రెసెస్ ఐవ్ ఎవర్ వర్క్డ్ విత్. ఆ అమ్మాయికి షార్ట్ ఉన్నా లేకపోయినా అక్కడే ఉంటుంది, మేకప్ ప్లాన్లోకి వెళ్ళదు. నాకు కానీ మా ఎంటైర్ టీమ్కి వీఆర్ ఆల్ వెరీ వెరీ ఫాండ్ ఆఫ్ హర్. అండ్ ఈ అమ్మాయితో డాన్స్ వేయటం, వామ్మో అదేం డాన్సు. హీరోలందరికీ తాట ఊడిపోద్ది. బట్ రియలీ కీప్ ఎంజాయింగ్ యర్ వర్క్ and you'll have an amazing and rocking career ahead. God bless you, ma. And then Meenakshi, thank you so much. ఈ అమ్మాయి మా సినిమాలో ఒక గెస్ట్ అపియరెన్స్ చేసింది. బట్ నేను త్రివిక్రమ్ గారు అడగానే అసలు ఏమి థింకింగ్ లేకుండా ఇమ్మీడియట్గా ఎస్ అని చెప్పింది. అండ్ ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ యూ ఫర్ దట్ బికాస్ వీ రియలీ నీడెడ్ యూ ఫర్ దట్ క్యారెక్టర్. అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ గుంటూరు కారం ఆర్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకెవరి గురించి చెప్పాలి? తమన్ ఎక్కడో, తమన్ దా. తమన్ అంటే నాకు చాలా ఇష్టం, నాకు బ్రదర్ లాగా. అండ్ ఈజ్ ఆల్వేస్ గివెన్ హిస్ బెస్ట్. కానీ ఈ సినిమాలో మాత్రం ఆ లాస్ట్ పాట, కుర్చీ మడత పెట్టి అనే పాట, నేను త్రివిక్రమ్ గారు అడిగి ఇలా చేస్తామని అడిగితే అసలు ఆలోచించకుండా ఇమీడియట్గా మాకు ఇచ్చాడు. వేరే ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఒక 10 డిస్కషన్ పెట్టేవాడు ఆ పాట గురించి. బట్ తమన్ అలా చేయకుండా మాకు ఇచ్చాడు. రేపు మీరు ఆ పాట చూడండి, థియేటర్లో బద్దలైపోతాయి. థ్యాంక్ యూ తమన్, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ బ్రదర్. ఇందాక ఏవి చూసినప్పుడు నాది 25th ఇయర్ అంట. అది నాకే అర్థం కాల. త్రివిక్రమ్ గారు కూడా చెప్పారు 25 సంవత్సరాలు. మీరు చూపించిన అభిమానం నేను ఎప్పుడు మర్చిపోలేను. ప్రతి ఏడు అది పెరుగుతూనే ఉంది. అది థ్యాంక్ యూ సో మచ్. మాటలు లేవు, ఏం చెప్పాలో నాకు తెలియదు. ఎప్పుడు చెప్తూ ఉంటానుగా, చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప ఏం తెలియదని. మీరు ఎప్పుడు నా గుండెలో ఉంటారు, ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు. సంక్రాంతి నాకు బాగా కలిసి వచ్చిన పండగ, నాకు కానీ నాన్నగారికి కానీ. మా సినిమా సంక్రాంతికి రిలీజ్ అయితే అది బ్లాక్ బస్టరే. ఈసారి కూడా బాగా గట్టిగా కొడతాం, బాగా గట్టిగా. కానీ ఈసారి ఎందుకో కొంచెం కొత్తగా ఉంది, ఎందుకంటే నాన్నగారు మన మధ్యన లేరు, అందువల్లేమో. ఆయన నా సినిమా చూసి రికార్డుల గురించి, కలెక్షన్ గురించి చెప్తుంటే చాలా ఆనందం వేసేది. ఆ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని. దానికోసమేగా ఇవన్నీ, ఈ సినిమాలు ఇవన్నీ. ఇప్పుడు అవన్నీ మీరే చెప్పాలి నాకు. ఇక నుంచి మీరే నాకు అమ్మ, మీరే నాకు నాన్న, మీరే నాకు అన్ని. మీ ఆశీస్సులు, అభిమానం ఎప్పుడు నా దగ్గరే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.